నేను దొరసాన్ని కామెరికేనా మీరు నేను మీ ఇంట్లో పనిచేసి దాసిదాన్ని అబ్బో దాసి ఇప్పుడే అందంగా తయారొచ్చి ఆ చోట కూర్చున్నది మా దొరసానవ్వా ఎవరు మీ దొరసాన్ని నా భార్య నేను పిలుస్తాగా నువ్వు ఆసంటు ఉండు ఉన్నా పిలు నువ్వు బయట ఉండు నీకు మనసుకున్నంత కోపం కొంచెం గుంజిగాడు నువ్వు ఎట్లా చేస్తాను సంసారం నేను చేస్తా ఆయన ఒప్పుకుంటారా వాళ్ళు వస్తారు మరి రఘునందన దేవి శారదా తుంగభద్రకాల దురశారదమ్మ ఆరొచ్చు మామిళ్ళు ఆరు తోటల్లో కనక శారద బండి వంశాల దొండమా సాయి మల్లయ్య కులగురు వీరయ్య ఈ పాల పాలార 10,000 తండ్రి 10,000 తండ్రి కుడి బంతులార కూర్చున్న పెద్దలార గుణవంతులా అదిగో కథేకని సీర్మేకని భాగవతమకని మొదట్లో వింటనే కొస వెళ్ళ అర్థమవును తల్లులా మీరు ఉన్నదే ముగ్గురు కథ మొదలు పెట్టినాక మీరు ముచ్చట్లు పెడితే మీకు అర్థం కాదు మాకు చెప్పరాదు ఇంకేనేమో మీ పుణ్యమిన భోజమా కర్మకిదనుకుంటామమ్మా ఇది ఒక సినిమా కాదు రికార్డియన్స్ కాదు కంప్యూటర్ కాదు రామాయణం కాదు భారతం కాదు బాలనాగమ్మ కథ కాదు చేతుల సెల్లు కాదు ఏమి కథగా అంటే తల్లుగాల పూర్వకాలాన ఒక పుణ్యమగల్ల తల్లి చరిత్రే ఈనాడి కథలాటనమ్మ
తల్లి గర్భము నుండి రావంగా ధనముదేడు ఎవడు వెళ్ళిపోయిన నాడు ఎంటరాదే మర్దన చేసి విర్రవీగుటయే కాని కూడబెట్టిన సొమ్ము కుడవోడు ముందుగా మెరగైన భూమిలో దాసి దాసి దాన ధర్మంబు చెయ్యక తుతకు దొంగల కవునో దొరల కవునో దృష్ట సంభవన నరసింహ దురిత దూరా లక్షలకధికారి అయిన లవల అన్నమే తింటాడు గాని మెరుగు బంగారమని మింగి ఏ మానవుడు సావలేడు బంగారి బొమ్మల సుట్టి వేడగొడల సూర్యలోగిళ్ళ కలియేడు వేడల కళ్ళ తల్లి బాల సీతాల దేవి అప్పటికిప్పటికి అల్లర తల్లర కోట్లు సంపాదించేది కొడుకుల కొరకు లక్షలు సంపాదించేది బిడ్డల కొరకు అన్నారు సావు శాశ్వతం కాదు సావు నగతి బతుకు ఇద్దరు ఏ మానవుడు ఇవాళ ఈ టైంకి ఇంట ఉండవచ్చు రేపు ఇదే టైంకు మానవుడు మట్ల మన్నైపోవచ్చు మానవ జీవంటే తల్లులార ఒక్క కరెంటు బుగ్గ లాంటిది ఈ కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోతుందో మన బొందిల జీవి ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదమ్మా అగో ఏ తల్లి కోరుకున్న ఆడద ఈ భూమి మీద పుట్టినాడు కొడుకుల గణాల కోరిక తీరాల బిడ్డల గణాల భ్రమ తీరాల కొడుకుల గణాలే గోత్ర పేరాల బిడ్డల గణాల వంశముద్దరియాలి తల్లి గర్భాన ఇద్దరు కొడుకులు 20 ఏళ్ళ కొడుకులు కలివితోటి కళ్యాణం చేసింది ఇద్దరు కోడళ్ళు కాదు కోటి వరాలు పోసిన కోడల్ని బిడ్డ కాదు అధిక వరాలు పోసిన అల్లుడు ఏనాడు కొడుకు కాదు నలిసి జ్వరం వచ్చి మంచాల పడితే అత్తమ్మ ఏమైందని కోడళ్ళ మందరి ఏ పాయం అవ్వ ఏమైందని కొడుకులు అడగపాయ తల్లికి ఆడ పిల్లల మీద మరలు కలిగి పిల్లల మీద పేరుతో వందింది కాదన కన్న తల్లి ఉన్ననాడు తన భర్త సిలికమైన మహారాజు ఇంటి ఉన్నాడు గచ్చి బామ సీతాల దీపాన్ని ఎప్పుడు పేరు పెట్టి పిలిచిండో లక్ష్మీదేవి కంటే లలనాల్ని రాణి కంటే అందమైంది పార్వతి కంటే పసందురాలు సీతాదేవి కంటే సునీతమైంది ఆ బిడ్డ భర్త సేవ చేసే భాగ్యవంతురాలు అత్త మామ సేవ చేసే అల్లి రాణి భర్తను సేద తీర్చాలి కానీ ఏ భార్య సమస్య కాకూడదమ్మా భర్త 2 ప్రాణాలు కడుకోర సర్వమంగళ కన్న తల్లి కాదు ప్రవరాల ముందు ఖచ్చితంగా తల్లి ఎప్పుడే ప్రాణం కడిగినా
మన భర్తను భ్రమరాలు నింపుకున్నది ఆకలికి ఇచ్చింది ఆవుల మజ్జిగ దూమలకి ఇచ్చింది చూడల మజ్జిగ చల్ల మజ్జిగలు ఇచ్చింది భర్తను సంతోష పెట్టింది కాయ కొట్టిన మామిడోలగా తల్లి కడసిల్ల వాయనా అప్పటికిప్పటికి అందరూ ఊరు శృంగారం గోడలు చెప్తాయట ఇంటి శృంగారం ముందర పందిరి చెప్తుందట ఇంటి లక్ష్మి ఆడోళ్ళు ఉడిసిన ఆకిలి చెప్తుందట ఒగోని ఏమిరేసి తరం ఇంటి ముందర ఇడిసిన చెప్పులు చెప్తాయట కిలకిల 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 నవ్వుకుంటా ఉండేది నా భార్య కలికిలాంటి కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతానయి భార్య అంటే కనుగుడ్డు లాంటిది భర్త అంటే రెప్పలాంటి కనుగుడ్డుకు ఆపదచ్చి అంటే రెప్పగా పాడుకోవాలి భార్య కష్టమత్త భర్త భర్త కష్టమత్త భార్య సతి లేనిది 10 కోరి వెలగదు 10 లేనిది 1కి రాదు భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మదేవతలు వెచ్చు ఇద్దరాలు మగలు ఒకటైతే ఇద్దరు దేవతలు వెచ్చు సతింబ పురుషులు ఏకమైతే ఈ సభలోకులు వెచ్చు తర్వాత లేని ఇల్లు కట్టరాదు అర్ధివాడు లేని చేత ఎయ్యరాదు ముఖం మార్చుకోనున్నాడిది మొగనికి కీడు కొట్టాడికి కొమ్ముల బర్రె కీడు అడవిలో పొద్దంత అరవ కట్టం చేసిన మొగోడు ఆకిట్ల కచ్చిన మొగోని కష్టం మరిపించేది అడవిలో అన్నారు అరవ కట్టం చేసిన మొగోడు ఆకిట్ల కచ్చే వరకు తన భార్య భర్తకు తుమ్ముకొని ముడుచుకొని శిఖర పూలు పెట్టుకొని భర్తకు ఎదురుగా కిలకిల 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 నవ్వుకుంటూ పోతే అడవిలో ఏ చచ్చిన మగోని పుట్టడు కష్టం ఆడదాన్ని చూస్తే ఆకిట్ల నివారణం అవుతుందట అరవ కట్టం చేసిన మగోడు ఆకిట్ల కచ్చే వరకు అవ్వ దుబ్బురు తలకాయ పెట్టుకొని రప్ప రప్ప గొక్కుంటా ముఖం అంతా మగన పెంకోతికి మార్చుకొని మొగనికి ఎదురుగా పోతే అవ్వను చూసే వరకు అయ్యకు పుట్టాడు రాదే అనిపిస్తుంది వాడు ఆకిట్ల నుంచి వెళ్ళాటే పరండి షాపు కాడి పోతాడు కోటరు తాగే కాడ ఆపు ఆపైనాక పుల్లైనాక నాయ్య పుచ్చడు సొల్లే కక్కుకుంటూ అత్తడు కాదు నాకు మా భార్య భర్తలకు ఒక్కనాడు జగడం తెలియదు కొట్లాడు తెలియదు చెయ్యెత్తి దెబ్బ కొట్టలేదు పల్లెత్తి మాట మాట్లాడలేదు నీ ఎందుకొరకు నా భార్య సిల్లవేంది నరేషు ఏ తల్లైన పుచ్చడు అన్నం పెడుతుంది అడగండి ఏ తల్లి పుచ్చడు అన్నం అది అది కోమలి నీ ఎందుకొరకు నాగరి మీద ఎద్దెడితే వ్యవసాయం ఎత్తది ఇంట్లో ఇల్లాలేస్తే ఇల్లు నరేసి పట్టక పడితే కిషోర్ కథలు పడతాయి నాగడి మీద ఎత్తేస్తే వ్యవసాయం ఎత్తది ఇంట్లో ఇల్లాలేస్తే ఇల్లు సంసారం ఎత్తది మొగోడు పళ్ళు కొరకు తెచ్చి ఇల్లు సంసారానికి ఆడి నడిత కాళ్ళు కొడితే ఏసుదక్కు అంటారు కొడుకొచ్చిన కోడల్ని ఎవరన్నా వచ్చి నోట మాటలరా ధనం లేక చిన్న వేనవ దైవం లేక చిన్న వేనవ అత్త సంపద ఇంట్లో భాగ్యం ఉన్నది ఇప్పటికప్పటికంటారు బామా ధనం ఉంటే దాచుకొని తినాలి మదం ఉంటే అందుకొని తిరగాలి గుణం తక్కువ ఉంటే గుర్తు ఎరిగి తిరగాలి గుణం తక్కువ ఉన్నోడు గుర్తు దెబ్బల పాలు కాక తప్పదు ఎందుకొరకు చిల్లమైనవు నీ భర్తను నేను కాదా నా భార్యవు నువ్వు కాదా అగవాడు పగవాడు కృష్ణుడు కృష్ణుడు తుండి చూసినది ఎవరన్నా నిన్ను ఎత్తు మాటలన్నరా
కడుపుల కసరు చూసుకొని కొమ్మరి మురువరాదు వాపును చూసుకొని బలపడి ఏనాడు మురువరాదు నా తోడే చెప్పమ్మా బంగారం ఎన్నంటే పిండి వృత్తాల బంగారం అంటే పాంచరి ఇది కలిగి ఉన్నది కదా 22 రాజ్యాలు 72 పరగలను మన ఎత్తు మన ఇద్దరు కొడుకులకు చూడు పెళ్లిలు చేసిన 2 కోడళ్ళు ఉన్నారమ్మ నిన్ను ఎవరన్నా ఏదన్న మాట అన్నారన్నవా భార్య కట్టమత్త భర్త కట్టమత్త భార్య సమరుకు అత్తికి ఎంత దగ్గర భార్య భర్తలకు సంసారం అంటే గంత దగ్గర ఈ సమరు లేని వత్తి వెలగది వత్తి లేని దీపముల మండది నాదా సమరుతోటి వత్తికి విలువ వత్తితోటి సమరుకు భర్తతోటి భార్యకు విలువ భార్యతోటి భర్తకు విలువ నాదా మనసులా ఉన్న మాట కాదే నాదో శుభతోటి శుభలగ్నం చేసినము నాదా నాద సాగు సాధితం కాదు సాగు నగది బతుకు ఉండరా నాద వరం ఇవాళ దచ్చే తెలవది రేపు దచ్చే తెలవది నాదా అన్నరు కానీ ఇక్కడదని ఏ ఒక్కరం లేదు ఒగింటి కాడ పుట్టి ఒగింటి కాడ పెరిగి ఆడపిల్ల ఎన్ని రోజులకున్న ఒగింటి కాడ ఉడుచల్ల కదా పదిరా మన గర్భాన ఒక్క బిడ్డ ఉంచి పెరిగి పెద్దదైన నాడు 7 చెట్ల సాటుకు బిడ్డనిచ్చిన నాడు దబ్బన నాదక్కలు రెక్కలు విడిగి మంచాల పడితే మనం మంచాల పడ్డ మధురావు బిడ్డకి ఏర్పాటైతే మా అవ్వనేత్తలేదాట మా నాయన నేత్తలేడాని మన బిడ్డ ఆడపిల్ల రాదా చేతుల 10 రూపాయలు లేకున్న పక్క కొట్టి పోయింది ఎవరు 10 రూపాయలు బదులనుకొని
ఆ బిడ్డ చేతుల పరవన్నం లేకుండా పెరగన్నం బిడ్డ సర్ది కట్టుకొని బిడ్డ ఏడుల మీదకెళ్ళి ఎగబోసుకొని బిడ్డ మన బిడ్డ గిద ఉరికట్టి మంచాల పడ్డ మంచముల పడ్డ అయ్యను చూసి నిన్ను ఏ కొడుకు దగ్గర తీయలేదా నవరిన్ని ఏ కోడల్ని నీకు తారం పోయలేదా కుండెడు నీళ్లు కాగబెట్టి మమ్ముళ్ళ నుంచి అవ్వకు దానం పోసి అయ్యకు దానం పోసి తెచ్చిన పెరగన్నం అవ్వకో ముక్క అయ్యకో ముక్క ఆడపిల్ల తినబెట్టినాదా బిడ్డ 2 రోజుల పాటే మన దగ్గర ఉండి ఆడపిల్ల అవర ఇల్లేడవాయను నా పిల్లలేడవాయను అవ్వా నేను మళ్ళీ 2 రోజులకి వస్తేనే అవ్వాలి ఆ బిడ్డ 2 రోజులు ఉండి బిడ్డ వెళ్ళిపోతే నాదా ఏ మనసి మానవునికైనా గడియల గండము గడియల మాయము తల్లులారా గడియ తప్పుతే మానవునికి చూడు గండమే తప్పునన్నారమ్మా దబ్బన క్రమలకు మన ప్రాణం పోతే ఏడుళ్ళ మీద ఉన్న అడవిల్లగా సత్ర మధుర వదులుకొని ఆ విద్యార్థి 10 వర్షాలు పిచ్చిదారు వరకు నడుచుకుంటూ ఆ బిడ్డ వరకు వచ్చే వరకు సచ్చిన అమ్మయ్య రాజుల చెప్పారు ఆ గిట్ల ఉంటే బిడ్డ ఎవరు చూసిన బిడ్డ మగోరి కడుపులో ఎంత దుఃఖం ఉన్నా కాళ్ళ సందుల తల పెట్టుకొని ఏడ్చే తల్లురాల మన వాళ్ళకేసిన ఆగిరి దాటబోదు ఆడపిల్లలు నాదా ఒక్కొక్క మాట వాళ్ళు చూకుంటా ఎడితే రాదా ఎల్లు లోకం రాదా ఎడుతున్నయ్యా మగోని గుండె పడుకుంటే ఆడదాన్ని ఎరడి కళ్ళ గుండె రాదా మగోని దుఃఖం మొక్కల్లో వంటి ఆడదాని
నాడు కొడుకుల గనాలే కోరిక తీరాలే బిడ్డల గనాలే భ్రమ తీరాలే నాదా మంచి పేరు అనిపించుకొని మానవ చెత్త మట్ల గలవాలే కోరిక తీరింది నాదా బిడ్డల గనాలే భ్రమ తీరాలే బాబా ఎందుకొరకు చిన్న వీరం అంటే కన్న బిడ్డలు లేక చిన్న వీరనల్లం చెట్టు కాసిన పొలము కాదు కోసుకొచ్చి నీ ఒళ్ళె పెట్ట చెక్కేసిన బొమ్మ కాదు వడ్లవారింటి పోయి బొమ్మను ఎక్కుకొచ్చి నీ చేతికి మట్టి బొమ్మ కాదు పిసికి నీ ఒళ్ళె పెట్ట ఆట బొమ్మ కాదు అంగడి పోయి 5,000 పెట్టి కాడ 10,000 పెట్టి కొడుకొచ్చి నీ ఒళ్ళె పెడితే అమ్మని పిలిస్తే నీ ఆశే బాబాని పిలిస్తే నా భ్రమ తీరునా బామా కన్న బిడ్డలు లేక అలనా చిన్నబోతి నంది కన్న బిడ్డలు అయ్యయ్యో బామా అమ్మాది తలదేవి అయ్యయ్యో బామా భగవంతుడు అనేటోడు అందరికీ ఒక్క తీరుగా రాజరాయుడు అన్న ఉన్న కాడ పిల్లలయ్యడు పిల్లలు ఇచ్చిన కాడయ్యడు కొడుకులను ఓడిగట్టిన కాడ బిడ్డలను ఓడిగట్టిన కాడ కొడుకులను ఓడిగట్టడు కొడుకుల కన్నా తల్లి బాధ బిడ్డల కన్నా తల్లికి తెలియదు బిడ్డల కన్నా తల్లి బాధ కొడుకుల కన్నా తల్లికి తెలియదు గొడ్డురాలు బాధ కన్న తల్లికి తెలియదు కన్న తల్లి బాధ గొడ్డురాలకు తెలియదు కని గొడ్డోళ్ళు ఇద్దరు కొందరు కనక గొడ్డోళ్ళు ఇద్దరు కొందరు కళ్ళ ముందట కన్న కొడుకుల బిడ్డల దాచుకొని ఈ ఏడిసిన తల్లిదండ్రులు ఎందరు అడిగారు భూమి మీద కన్న తల్లిదండ్రుల దాచుకొని బుచ్చగల్ల ఎడక తిన్న పిల్లలు భూమి మీద ఎంతమంది లేరమ్మా నోరు వందరు వెక్కుతారంటే మానవుని నొసలు కట్టెలు పోతారంటదాట ఎల్లకాలం బాధ ఉంటే బతకడు సుఖం ఉంటే ఆగడు భూమి మీద తల్లులారా మనలెక్కనే ఇవాళ ఈ ఉప్పుల గ్రామంలా జరిగే పండుగ పోగువారి ఇళ్ళల్లా ఆ తండ్రి రాజన్న ఆ తల్లి కుమారవ్వ రామలక్ష్మణుడు ఒదిగే ఇద్దరు కొడుకులు కనుకున్నది ఆ కొడుకు రమేష్ ఆ కొడుకు అశోకు ఈ కొడుకుల సాది పెంచి పెద్ద ఎత్తే కాలు రెక్కలుడి మంచాల పడ్డనాడు ఓ కొడుకు కాకుండా ఓ కొడుకు కొంచెం తిచ్చో ముచ్చడల్లం పెడతాడు కర్మ తక్కువయి తండ్రి కాలం ఎత్తే పెద్ద కొడుకు రమేష్ ముందు నడతాడు తల్లి కాలం ఎత్తే చిన్న కొడుకు అశోకు ముందు నడతాడు ఇద్దరు కొడుకుల తోడ నాకొక్క బిడ్డ నా బిడ్డ పద్మవ్వ తేడ కొమ్ము పట్టుకొని నీ ఏడేడు వాడల్లా నా బిడ్డ ఏడుతుందని ఆ తల్లి కుమారవ్వ ఆ తండ్రి రాజల్ల ముగ్గురు పిల్లల కొరకు ఉప్పిడో ఉపాసమో ఉండి కళ్ళు పెద్ద వేసి కడుపు చిన్నది వేసి నెత్తిన తట్టగట్టి అయిన కష్టము కాని కష్టము వేసి ఆ ఇద్దరు కొడుకులు మా బిడ్డ పెరుగుతంటే పచ్చని సేన మీద రైతుకి ఎన్ని ఆశలు ఉంటాయో ఎదిగే పిల్లల మీద కన్ని ఆశలు అమ్మయ్య రాళ్ళ కన్నా తన ఎత్తు కొడుకులు పెరిగినాడు నా కొడుకులంటే మొగళ్ళు ఒక పురుగు జగ పురుగు బంగారు పురుగులు కానీ నా బిడ్డ పద్మవాడి ఇల్ల ఈ ఎదిగిన బిడ్డ ఇంటి మీద ఉంటే ఏ తల్లికైనా ఏ తండ్రికైనా రొమ్మున కుంపడి రొమ్మునున్నట్టు అని అంగట్ల గొడ్డోతికే ఆ బిడ్డ పద్మవ్వను అవతలింటికి ఎత్తి లగ్గం చేసుకున్నాడు రాజన్న పరా ఇంటి బిడ్డల తన ఇంటి కోడళ్ళ చేసుకున్నది కుమారవ్వ మనవల మనవరాళ్ళ చూసుకొని సుఖపడతాననుకున్నది
నాది సిరికల గుంపు నాది కాకి బలగం అనుకున్నాడు రాజన్న ఇవాళ అశోకు ఇద్దరు బిడ్డల గల్లడు ఒక్క కొడుకును గల్లడు కన్న తండ్రి అశోకు కంటే మొదలు ఆనాడు రాజన్న ప్రాణం పోలేదా రాజన్న ప్రాణం వేయలేడు ఆ బిడ్డ పద్మమ్మ నాయనో నన్ను అయ్యని పిలిచేటోళ్ళ ముఖం చూడు వల్ల ఏ బిడ్డకైనా అమ్మయ్య బతికుంటే అమ్మగారింటి మీద రూపాయి మన వల్లనే నాయనా ఎదత్తే ఆడవిళ్లకు ఆటాడ బలం వేయినట్టు ఆ మదత్తే ఆడవిళ్లకు ఆయంత బలం వేయినట్టు తల్లిదండ్రి లేకుంటే తను మునిగినట్టు మొగడు లేని ఆడవిళ్లకు మోక్షం మునిగినట్టు నాయనా ఇవాళ నన్ను లేని బిడ్డని చేసినవే అని ఆ కన్న తండ్రి ప్రాణం మీరనాడు తండ్రి మీద పడి పద్మావ ఏడవంగా తోడ పుట్టిన ఇద్దరు అల్లదమ్ములు ఆ రమేష్ అశోకు ఓ అక్క ఓ చెల్లె అయ్యరేకున్నా మేమిద్దరం ఉన్నవే ఏడవకే పద్మవ్వ అని ధీర చెప్పుకున్నరే ఇవాళ తోడబుట్టినోడు అశోకు ప్రాణం పోలేదా అశోకు ప్రాణం పోవంగా కట్టిన ఇల్లాది కచ్చిందా పెట్టిన పొయ్యాది కచ్చిందా సంపాదించిన భూమి అది కచ్చిందా ఎండి బంగారం అది కచ్చిందా అశోకు ప్రాణం పోవంగా ఓ అమ్మ కుమారవ్వ ఇద్దరు కొడుకులు నాకొక్క బిడ్డని నువ్వు సంబరపడ్డవే అమ్మో కర్మ తక్కువై నువ్వు కాలం చేస్తున్నాడు నీ ముందు నడిసే కొడుకును నాకే ముందుగా తోవ దొరుకుతుంది ఊళ్ళకెళ్ళి పోతంటే కుమారవ్వ నీకెందరు కొడుకులు నీకెందరు బిడ్డలంటే నాకిద్దరు కొడుకులు నాకొక్క బిడ్డని గొప్ప చెప్పుకున్నావు ఆ ప్రేమ కల్లా నీ చిన్న కొడుకు అశోకు పేరు మాసిపోతుంది ఊళ్ళకెళ్ళి పోతంటే కుమారవ్వ నీకెందరు పిల్లలంటే నాకు ఇద్దరు కొడుకులైతే నా చిన్న కొడుకును దాచుకున్న నా కడుపు గండి పెట్టిండు నా కొడుకు నా పొట్టకు పొగ పెట్టిండు నాకొక్కడే కొడుకున్నాడు నాకొక్కతే బిడ్డున్నదు అని అడిగిన వాళ్ళతోటి మాట చెప్పుకోమన్నవా అశోకు ప్రాణం పోవంగా ఓ భార్య సప్నవా నీలారి నీ బొట్టు నీళ్ళ రేవున వేసి ఆ లారి నీ బొట్టు ఆగముల కలిపి నిన్ను ముండని వేసి ఇద్దరు బిడ్డల ఒక్క కొడుకును నీ చేతిలో పెట్టి నేను మోసే బరువు నువ్వు మోసే బరువు నిన్నేమో అన్నా నిన్ను పిల్లల కోడిని వేసి నేను వెళ్ళిపోతానా బామ కోపం వచ్చి బిడ్డేరా దెబ్బ కొడితే బామా కయ్యాలేడాని ఇద్దరు బిడ్డలు మందిల్లా పొన్నా బిడ్డలు వేయినాడు చూసే లోకం అంటారు వాళ్ళ పొద్దుగా ఎనిమింగిన పోరగల్లని నా బిడ్డల ముందు ముచ్చట పెడతారే పద్మ సప్నవా వెనక ఎక్కిరిస్తారు నువ్వు కొట్టేది చూడరాను నువ్వు తిచ్చేది చూడరాను ఓ బిడ్డ శరణ్యవ్వా ఓ బిడ్డ శ్రీచందనవ్వా ఒరి కొడక రామచరణు నా కడుపున పుట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఓ ఇంట్లో ఎత్తనని నేను ఆశపడ్డా గాని నడవంతరానా నేను పుట్టి ఉంచిన సందం మిమ్మల్ని బాపని పిలిచేటోళ్ళ మంది ముఖం చూడు అని నేను పోతాను ఓ బిడ్డ శ్రీచంద్రవ్వ